రేవంత్ పరిపాలన బాగానే ఉంది కానీ ఈ ఒకటి బైకులు అది ఓన్ ప్లేట్ బైకులు తీసుకొని ఓలా ఊబర్ నడిపిస్తారు. అదొకటి మా ఆటోలకు చాలా దెబ్బ పడ్డది. అదొకటి తీసేయాలన్న. కేసీఆర్ బెటరా రేవంత్ రెడ్డి బెటరా? కేసీఆర్ అంటే ఇంకా కేసీఆర్ కూడా చేసిన కాడికి చేసిండు. రేవంత్ రెడ్డి చేస్తుండు. ఎందుకంటే చాలా రోజులు కాలే కదా రేవంత్ రెడ్డి మనమన్నే వచ్చిండు. ఆయన చేసేది ఏముంటుందో తెలుస్తుంది ముందు ముందు. అట్లా ఎవరి పాలన కరెంటు సరిగా ఇచ్చి అన్న ఎవరి పాలన కరెంటు సరిగా ఇచ్చి కరెంటు నెంబర్ 1 కరెంటు అప్పటి సంది అట్లే ఉంది, ఇప్పుడు సంది అట్లే ఉంది. కరెంటు ప్రాబ్లం ఏం లేదు, కరెంటు బరాబర్ వస్తుంది. 500 రూపాయలు ఉచిత గ్యాస్ వస్తుంది. ఇప్పటికైతే ఇంకా అమలు కాలేదు. కాంగ్రెస్ బాగుందా టీఆర్ఎస్? టీఆర్ఎస్ఏ. టీఆర్ఎస్ రావటం వల్ల అది ఫ్రీ బస్సులు పెట్టారు. వల్ల అంతా లాసే. ఫ్రీ బస్సులు పెట్టడం వలన ఏమైందంటే మాకు బుకింగ్లు రాకుండా అయిపోయింది. మొత్తం ఇక బస్సులోకే చూస్తుంది. కాంగ్రెసే బాగుందన్న. దేనివల్ల దేనికి దేనివల్ల అంటే ఫ్రీ బస్ పెట్టింది కదా, అంటే ఎప్పుడైనా ఇబ్బంది అయిపోతుంది హెడ్స్ వాళ్ళకి. ఎందుకంటే రుణమాఫీ చేసిండు మళ్ళీ ఇంకా చేస్తాడు కదా. ఇంకా కేసీఆర్ అన్న పెట్టింది కదా, అప్పులో పెట్టిన తర్వాత ఇట్లా చేస్తున్నాడు. ఇంకా చేస్తాడు, మంచిగా చేస్తాడు. కానీ రేవంత్ రెడ్డి సార్కి వేసినాం మేము ఒకటి, మంచిగా చేస్తాడు. ఫ్రీ బస్సులు రావడం వల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? ఇబ్బంది అయితే స్టార్టింగ్లో అయితే ఇబ్బంది అయింది సార్. ఇబ్బంది అయింది, ఆటో వాళ్ళకి చాలా ఇది అయిపోయింది, డల్ అయిపోయింది. దాని తర్వాత మంచిగా వస్తుంది. దాని తర్వాత ఇప్పుడైతే బాగుందా? ఇప్పుడు బాగుంది సార్, ఇప్పుడైతే బాగుంది. మా ఊరి సైడ్ అయితే అందరూ కాంగ్రెస్, చాలా బాగుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వల్ల బాగానే ఉంది. బాగానే ఉంది సార్. కాంగ్రెస్ సార్ వచ్చినప్పుడు బాగానే ఉండే, అంటే అప్పుడు ఆ సార్ వచ్చినా కూడా బాగుండే ఉండే. ఈ సార్ వచ్చిన తర్వాత ఏంటంటే అందరినీ మంచిగా చూస్తుండు, అంటే ఏమేమి ప్రాబ్లం ఉందో అవి అన్నీ చేస్తుండు. టైం పడుతుంది అంతే సార్.